గద్దరన్న తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రాంతంలో తూప్రాన్ గడ్డ మీద జన్మించినటువంటి ఒక పెను తుఫాను గద్దరన్న. ఇలా తను పాట ద్వారా మాట ద్వారా తుపాకి తూటాలు వేల్చినటువంటి మహనీయుడు గద్దరన్న. వెన్నులో ఒక తూటా ఉన్నా కూడా అదరక బెదరక అదే పాటను ఆయుధంగా మలుచుకొని ఇలా తెలంగాణ ప్రజానికాన్ని చైతన్యం చేసి ప్రతి సమస్యలో ప్రతి ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమానికి నేను అండగా ఉన్నా అని చెప్పేసి ప్రతి దశలో అండగా నిలబడ్డాడు గద్దరన్న. మాట ఈ పాటై ప్రతి సందర్భంలో ప్రతి సన్నివేశంలో నిలబడి ధైర్యాన్ని ఇచ్చింది గద్దరన్న. ఆ నిలబడి ధైర్యాన్ని ఇచ్చిన గద్దరన్న సఫాయి కార్మికుల నుంచి మొదలుకుంటే ఇలా సిపాయిలుగా పనిచేస్తున్నటువంటి జవాన్లకు సైతము అండగా నిలబడ్డది గద్దరన్న తన మాట ద్వారా పాట ద్వారా. చెత్త కుప్ప నుంచి మొదలుకుంటే సింగరేణి కార్మికుల దాకా ప్రతి ఒక్క సందర్భంలో విద్యార్థుల నుంచి మొదలుకుంటే ఉద్యోగుల దాకా ఎవరికి ఏ సమస్య ఉన్నా నేనున్నానంటూ ఆటగా పాటగా ఒక సామాన్యమైనటువంటి సామాన్యులాగానే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అండగా నిలబడి ఒక పెను తుఫానుగా ఉద్యమాన్ని రగిలించినటువంటి మహత్తర వ్యక్తి మన గద్దరన్న. కాబట్టి గద్దరన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆయన పాటలు ఎంతో స్ఫూర్తిదాయకం. అమ్మా తెలంగాణమా కలిగే కలగానమా, ఈ పాట విన్నప్పుడు తెలంగాణ మొత్తం చుట్టుముట్టింది గద్దరన్న. అట్లనే నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, తెలంగాణ ఉద్యమకాలంలో రాసిన పాట. ప్రతి దశలో ప్రతి సందర్భంలో కూడా గద్దరన్న తన మాట పాట ద్వారా యావత్ తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసి మనందరికీ ఇలా పోయిన ఏడాది ఇదే 6వ తారీఖు రోజు ఎల్బీ స్టేడియంలో అంబులెన్స్ లో తన డెడ్ బాడీని చూసినప్పుడు దుఃఖం వేసింది. ఎందుకంటే ఎగురుతున్న కాళ్ళను చూసినాం, కాళ్ళకు గజ్జలు కట్టుకొని భుజం మీద గొంగడేసుకొని దుంకిన శరీరాన్ని చూసినాం. అట్లాంటి ఒక అనుభాంబులా పేలినటువంటి గద్దరి శరీరాన్ని చూసిన మీద తప్ప అట్లా శవంలా పడి ఉన్న శరీరాన్ని ఎప్పుడు చూడలే. ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా బాధ అనిపించింది గద్దరని చూసినప్పుడు. అట్లా ఆ చనిపోయిన శవాన్ని చూసి ఆ రోజు రాత్రి అంతా అక్కనే ఉన్నాము. తెల్లారేసరికి ఒక పాట వినిపించింది. ఆ పాట ఏం పాటనో కాదు, ఆయన మీద గద్దరన్న మీద తనే రాసుకున్నటువంటి పాట. ముగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో. ఎవరు ఊహిస్తారు ఇట్లా తన మరణం మీద తానే పాట రాసుకొని పాడి ఇలా ఒక కాలజ్ఞానిగా జరగబోతున్న సందర్భాన్ని కూడా గుర్తు చేసినటువంటి గద్దరన్న ఇలా మన మధ్యన లేకున్నా కూడా తన గొంతు తన పాట ఎప్పటికీ మనందరి మధ్యన మోగుతూనే ఉంటది. ఇలా ప్రతి సమస్యకు ఒక విరుగుడుగా ఆయన పాటలు ఉన్నాయి. ఆయన పాటలు మళ్ళీ ఉద్యమాలు ఎప్పటికప్పుడు ఉద్యమాలకి ఒక అండగా నిలబడతాయని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. విద్యార్థి ఉద్యమంలో మేము ఆ రోజు కీలక భూమిక పోషిస్తున్న టైంలో మాకు అండగా నిలబడ్డది గద్దరన్న. విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలియజేసింది గద్దరన్నను మేము ఎప్పుడు మర్చిపోం. వీరులార వందనం పాట రాసినప్పుడు శబాష్ అని చెప్పేసి నా భుజం తట్టి దరువు ఎల్లన్నా నీలాంటి వాడు తెలంగాణ ఉద్యమంలో ఉండాలి తమ్మి అని చెప్పేసి నాకు వెన్ను తట్టి ముందుకు నడిపించిన వాడు గద్దరన్న. కాబట్టి ఆయన ఇవాళ మన మధ్యన లేకపోయినా కూడా ఆయన జ్ఞాపకాలు, ఆయనతో తిరిగినటువంటి చరిత్ర ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా నిలిచిపోతాయని చెప్పేసి ఈరోజు ఈ సాక్ష్యం ఇలా ఈ రవీంద్ర భారతిలో జరుగుతున్నటువంటిది. ఆ రోజు ఆయన బతుకున్న టైంలో టాగూర్ ఆటోలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇలా ఆ రోజు దరువు జాతర పేరు మీద సాంస్కృతిక కార్యక్రమం పెడితే గద్దరన్న వస్తున్నట్టే వేలాది మంది జనాలు తరలి వచ్చిన సందర్భాన్ని ఇప్పటికీ అదికొస్తుంది. కాబట్టి విద్యార్థులు చైతన్యం చేసి ఎన్ని రోజులున్నా తెలంగాణ రాకపోతే మీ బతుకులు మారే బిడ్డ అని చెప్పేసి, మీ బతుకులు మారేరా తమ్మి అని చెప్పేసి విద్యార్థులు అందరినీ చైతన్యం చేసి ఇలా తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండేలాగా చేసినటువంటి శక్తి గద్దరన్న అని చెప్పేసి గుర్తు చేస్తూ ఈరోజు స్వచ్ఛందంగా ఎంతో మంది ఇక్కడికి వచ్చారు. అంటే గద్దరన్నతో ఎంత అనుబంధం ఉంటే, ఎంత ప్రేమ ఉంటే ఆయన ప్రతి ఒక్కరితోటి ఎవ్వరు అసలు నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో గద్దరన్నతో ఫోటో దిగిన వాళ్ళు లేరు అంటే ఆశ్చర్యం కాదు. అది ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మీటింగ్లో తనను కలిసిన వాళ్ళే. ఇక్కడికి రాకపోయినా ఇప్పుడు ఎంత విస్ఫోటంలాగా మారిండు గద్దరన్న అంటే కేవలం ఇక్కడ
రవీంద్ర భారతిలో మాత్రమే జరుగుతుందని మనం అనుకుంటున్నాం. జిల్లాల్లో జరుగుతున్నాయి. ప్రతి జిల్లాల్లో గద్దరన్న వర్ధంతులు జరుపుతున్నారు. కాబట్టి గద్దరన్న ఒక విస్ఫోటనం లాగా ఇలా తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో కూడా ఇలా పాకిపోయిండు. తన పాట ద్వారా, మాట ద్వారా ప్రజల్ని చైతన్యం చేసే ఒక చైతన్య గీతంగా గద్దరన్న మన మధ్యలోనే సజీవంగా ఉన్నాడు. పాటకు మరణం లేదన్నాడు గద్దరన్న, శబ్దాన్ని ఉరిదీయలేరన్నాడు గద్దరన్న, శబ్దాన్ని బంధించలేరన్నాడు గద్దరన్న. అంటే గద్దరన్నే శబ్దం, మరణం లేని శబ్దం గద్దరన్న మనందరి మధ్యన సజీవ సాక్ష్యంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తాం. అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మని ప్రేమానిదమ్మో, ఎట్టొల్లా మట్టి సిప్పవు, ఎట్టొల్లా మట్టి సిప్పవు, గాయిదొల్లా గండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా. అద్భుతమైన పాట. అట్లనే పొద్దుతిరుగుడు పువ్వు మీద పాట రాసిన పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడి. ఇట్లా అంటే ప్రతి సందర్భాన్ని, ప్రతి సన్నివేశాన్ని పాటగా మలిచిండు. ఆడపిల్లల మీద నిండువా మాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల ఉట్టినది ఓలచ్చ గుమ్మడి. స్త్రీల మీద వివక్ష మీద గద్దరన్న రాసిన పాట. ఎన్ని పాటలు అసలు, ఒకటా రెండా, వందలాది పాటలు ఎక్కడ విన్నా కూడా. సినిమాలో వచ్చింది కదా, ఆర్ నారాయణమూర్తి నటించిన సినిమాలో, నీ పాదం మీద పుట్టు మచ్చనై సెల్లెమ్మ, ఎంతమంది తెలుసో నాకు తెలియదు. ఈ పాట రాసింది గద్దరన్న. అట్లా ఆటో కార్మికుల మీద, రిక్షా కార్మికుల మీద, సఫాయి కార్మికుల మీద, ప్రతి కార్మికుడి మీద పాట రాసింది గద్దరన్న. ఇలా గద్దరన్న ఏ సమస్యలో గిన్నె లేడు అన్నదానికి లేదు. ప్రతి సందర్భంలో, ప్రతి సన్నివేశంలో గద్దరన్న పాట, గద్దరన్న మాట ఉన్నది. అది ఇప్పటికీ సజీవ సాక్ష్యం. ఎందుకంటే ఈ తరంలో గద్దరన్న జీవించిన కాలంలో మేము కూడా పుట్టినందుకు అదృష్టంగా భావిస్తా ఉన్నాం. గద్దరన్నను చూస్తే చాలు అనుకునే వాళ్ళము. గద్దరన్నతో కలిసి నడిచే సందర్భము, ఆ అవకాశం దక్కినందుకు చాలా అదృష్టవంతులుగా భావిస్తా ఉన్నాం.